న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు వర్కర్స్ పై కేసు నమోదు చేసి బెదిరించడం ఎంతవరకు సమంజసమని సిఐటియు జిల్లా ప్రతినిధులు ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు వర్కర్స్ 7వ రోజు ధర్నా కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్నా నిరసనల్లో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలతో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సిఐటియు మహిళా విభాగం కార్యదర్శి కె నాగమణి మాట్లాడుతూ సీఎం పాదయాత్రలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరారు. అంగన్వాడీ కార్యకర్తలకు హెల్పర్స్కు కనీస వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 1,20,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు ఉన్నారని, వారందరి కోసం సీఎం మెట్టు దిగి వచ్చి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేయాలని కోరారు. ఈ ధర్నాకు సిఐటియు పూర్తి మద్దతు ఇచ్చిందని పలువురు నేతలు అన్నారు. జిల్లాలో 6,800 మంది, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,00,000 మంది అంగన్వాడీ వర్కర్స్ ఈరోజు సమ్మెలకు దిగారు. అంగన్వాడీ వర్కర్స్ ఈరోజు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఈరోజు అనేక సంవత్సరాలు ఆలోచించారు పోరాటం కోసం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమైనా జీతాలు పెంచుతుందేమో అని, కానీ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈరోజు అంగన్వాడీలందరూ పోరుబాటు పట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు తెలంగాణ కంటే 1000 రూపాయలు మీకు అదనంగా ఇస్తామని చెప్పారు. కానీ ఆ హామీ ఎక్కడ అమలు చేయలేదు. ఈ రోజు వరకు కూడా అంగన్వాడీ 1,00,000 మంది కూడా మీకు అప్పు చెల్లెలు కాదా అని అడుగుతున్నాం ఈరోజు మేము ముఖ్యమంత్రి గారికి. అదే కాకుండా ఈరోజు అంగన్వాడీ సెంటర్లన్నీ తాళాలు బద్దకొట్టిస్తున్నారు. నా చేతిలో వాలంటీర్లు ఉన్నారు, నా చేతిలో సచివాలయ సిబ్బంది ఉన్నారండి. సచివాలయం సిబ్బంది అయినా, అంగన్వాడీలైనా, ఎవరైనా అందరూ చిరుద్యోగులు. ఈరోజు మా మధ్యలో మాకే తగులు పెట్టి ప్రభుత్వం పబ్బం గడుపుకుంటా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం ఆలోచించాలి. మా అందరి ఓట్లు కావాలా, మీకు అక్కర్లేదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున మేము గవర్నమెంట్ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది గ్రాట్యుటీ ఇవ్వమని, ఆ తీర్పు అనుసరించట్లేదు. అలాగే ఉదయం నుంచి సాయంకాలం దాకా అనేక పనులు చేస్తున్నారు, అవి లేవు. రిటైర్మెంట్ పెరిగిన తర్వాత ఇంటి చేతులు తెచ్చుకోవాల్సి వస్తుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, ఏవీ లేవు. అదే కాకుండా ఈ రోజున అనేక యాప్లు వీటి చేత, ఎఫ్ఆర్ఎస్ యాప్ని అనేక యాప్లు వీటి చేత పనిచేస్తారు. 26 యాప్లతో పనిచేయాలా, గర్భిణీ స్త్రీలు వెంటనే తిరగాల, అంగన్వాడీ సెంటర్లు తిరగాల, సర్వే చేయాలా. ఇంత పని ఒత్తిడితో ఉన్నప్పుడు కనీస వేతనం అడుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు జీవ పుట్టినట్టుగా లేదు. అందుకని వెంటనే తక్షణం ముఖ్యమంత్రి గారు ఆలోచించి అంగన్వాడీ సమస్యలు న్యాయమైన పరిష్కారం చేయాలి. లేదా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,00,000 మంది ఉద్యోగులు, కుటుంబాలు కూడా మీ భర్త పడతాం. గతంలో పట్టిన ప్రభుత్వాలు ఏ చట్టంలో జగన్మోహన్ రెడ్డి గారు అందరూ తక్కువేం కాదు. అంగన్వాడీ ఉద్యోగులు ఈరోజు పోరాటంలో ఉన్నారు, ఎక్కడ తగ్గేదే లేదన్నట్టుగా పోరాటం చేస్తూ ఉన్నారు. అందుకని ఖచ్చితంగా వెంటనే సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. నా పేరు కె నాగమణి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు.